ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నా చేతిలో ఏముందో చూస్తున్నారా? ఒక మంచి గిఫ్ట్ అంటే అందరికీ ఇష్టం కదా. సో మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో ఏదైనా స్పెషల్ అకేషన్స్ కానీ ఏదన్నా మనకి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి కదా. మరి గిఫ్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, దీని లోపల ఏముందో అని చూసి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం. ఏముందో, మనల్ని ప్రేమించిన వారు ఏమి ఇచ్చారో అనేసి ఓపెన్ చేసి చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం కదా. గిఫ్ట్ ఇచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా ఇలానే షెల్ఫ్లో పెట్టాం కదా. బికాస్ ఆ గిఫ్ట్ లోపల ఏముందో అనేసి చాలా సర్ప్రైజ్గా మనము ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ ఫ్రీ. మనం దీనికి ఏమి పే చేయం కదా. మనల్ని ప్రేమించిన వారు ఇది మనకి ఫ్రీగా ఇస్తారు. సంబడి హ్యాస్ ఆల్రెడీ పేడ్ ద ప్రైజ్ అండ్ దిస్ ఈస్ గివెన్ టు అస్ ఫర్ ఫ్రీ. ఇన్ ద సేమ్ వే బైబిల్లో కూడా ఎఫిషియన్స్ 2nd చాప్టర్ 8-9 వర్స్లో ఏమని ఉంటుందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీరు చేసుకున్నది కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ బై అవర్ వర్క్స్ దట్ వీఆర్ సేవ్డ్, బట్ through faith and by the grace of God, and it is the gift of God అని ఉంటుంది అనమాట. ద సాల్వేషన్, మనం రక్షించబడ్డాము అని అంటే ఇట్ ఈస్ జస్ట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్ టు అస్ యాజ్ అ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఆయన మన కోసము సిలువలో మరణించి మరి మనకి రక్షణ అనుగ్రహించింది. ఎందుకు అని అంటే మన మీద మంచి కార్యాలు చేశామని, గొప్ప కార్యాలు చేశామని కాదు, కానీ హీ జస్ట్ లవ్డ్ us సో మచ్ దట్ హీ గేవ్ హిస్ గిఫ్ట్ ఫర్ ఫ్రీ. అయితే 9th వర్స్లో కూడా ఉంటుంది, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. వీ షుడ్ నాట్ బోస్ట్ బికాస్ ద సాల్వేషన్ దట్ వీ గాట్ ఈజ్ నాట్ బై అవర్ వర్క్స్, ఇట్ ఈస్ జస్ట్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి ఆ గిఫ్ట్ని జస్ట్ మనము చూసి సంతోషించడమే కాదు, దాన్ని ఓపెన్ చేస్తాం కదా. అలానే యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. దాట్ ఈజ్ వెన్ ద రియల్ మీనింగ్ ఆఫ్ గిఫ్ట్ కమ్స్. అప్పుడే మనం గిఫ్ట్ని చూసి అందులో లోపల ఏముందో చూసి ఆనందిస్తాం కదా. అలానే యేసుక్రీస్తుని కూడా సొంత రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు మనలో సంతోషం వస్తుంది. సో టుడే లెట్ us all accept the gift of salvation. Thank you. God bless you all.